ప్రోగ్రామింగ్ ప్రపంచంలోకి అడుగుపెట్టాలి. ఇది చాలా మందికుండే ఒక పెద్ద కల. కానీ ఎక్కడ మొదలుపెట్టాలి, ఎలా మొదలుపెట్టాలి? ఈ ప్రయాణాన్ని ప్రారంభించడానికి పైథాన్ ఎందుకంత సరైనదో ఈరోజు మనం వివరంగా చూద్దాం. నిజమే గదా, కోడింగ్ నేర్చుకోవాలి అనుకోగానే మన ముందు బోలెడన్ని ఆప్షన్లు. జావా, C++, జావాస్క్రిప్ట్, దేన్ని పట్టుకోవాలి, దేన్ని వదిలేయాలి? అబ్బో, అదో పెద్ద కన్ఫ్యూజన్. అయితే ఈ గందరగోళానికి ఒక స్పష్టమైన సమాధానం దొరుకుతుంది ఈ విశ్లేషణలో. సరే, మరి పైథాన్ను ఎందుకు అంత పర్ఫెక్ట్ ఫస్ట్ లాంగ్వేజ్ అంటారో చూద్దాం. దీనికి అతి ముఖ్యమైన కారణం దాని సింప్లిసిటీ, అంటే సరళత. ఈ సింప్లిసిటీని అర్థం చేసుకోవడానికి ఇంతకంటే మంచి ఉదాహరణ ఉండదేమో. చూడండి, జావాలో హెలో వరల్డ్ అని ప్రింట్ చేయడానికి ఎన్ని లైన్లు అవసరమో, అదో పెద్ద తటంగం. కాని అదే పని పైథాన్లో జస్ట్ ఒక్క లైన్, ప్రింట్ హెలో వరల్డ్, అంతే. కొత్తగా నేర్చుకునే వాళ్లకు ఇంతకంటే రిలీఫ్ ఇంకేముంటుంది చెప్పండి. అంటే దీని సింటాక్స్ అచ్చం మనం ఇంగ్లీష్లో మాట్లాడినట్టే ఉంటుంది. దీనివల్ల లాభమేంటంటే కొత్తగా నేర్చుకునేటప్పుడు ఆ కామాలు, సెమీకోలన్ల గొడవలో పడకుండా అసలు ప్రోగ్రామ్ లాజిక్ ఏంటి, సమస్యను ఎలా సాల్వ్ చేయాలి అనే దానిమీద ఫోకస్ పెట్టొచ్చు. దీనివల్ల స్టార్టింగ్లోనే వచ్చే ఫ్రస్ట్రేషన్ తగ్గి ఒక ప్రోగ్రామర్లా ఆలోచించడం త్వరగా వస్తుంది. సరే, ఇంత సింపుల్గా ఉంది కదా అని దీన్ని తక్కువ అంచనా వేయడానికి అస్సలు లేదు. సింపుల్, కాని పవర్ఫుల్. ఈ సింప్లిసిటీనే దాని అతిపెద్ద బలం. ఆలోచించండి, గూగుల్, నెట్ఫ్లిక్స్, స్పాటిఫై ఇలాంటి టెక్ దిగ్గజాలు వాళ్ల మెయిన్ అప్లికేషన్స్ కోసం పైథాన్నే నమ్ముకున్నాయంటే దాని పవర్ ఏ రేంజ్లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఓకే, పైథాన్ నేర్చుకోవటం ఈజీ అని అర్థమైంది. కానీ నేర్చుకున్నాక అసలు ప్రయోజనమేంటి? వెల్, అక్కడికే వస్తున్నాం. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది లెర్నింగ్ నుంచి ఎర్నింగ్ వరకు, అంటే కెరియర్ అవకాశాల గురించి. పైథాన్ బ్యూటీ అంతా దాని వర్సటాలిటీలోనే ఉంది. అంటే అదొక ఫీల్డ్కి మాత్రమే పరిమితం కాదు. చూడండి, ఇక్కడ డేటా సైన్స్ ఉంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది, వెబ్ డెవలప్మెంట్, ఆటోమేషన్, చివరికి ఫిన్టెక్, హెల్త్ టెక్ లాంటి రంగాల్లో కూడా పైథాన్దే హవా. ఒక్క మాటలో చెప్పాలంటే పైథాన్ నేర్చుకుంటే అవకాశాలకు కొదవే లేదు. ఈ స్కిల్స్ ఉంటే భవిష్యత్తు ఎలా ఉంటుందో చూద్దాం. 2026 నాటికి అత్యంత డిమాండ్లో ఉండబోయే జాబ్ రోల్స్ ఇవి: డేటా సైంటిస్ట్, AI అండ్ మెషీన్ లెర్నింగ్ ఇంజనీర్, బ్యాక్ ఎండ్ డెవలపర్. ఇవన్నీ హై గ్రోత్, చాలా ఎగ్జైటింగ్ కెరియర్స్. వీటన్నిటికీ పైథాన్ ఒక కీలకమైన పునాది. సరే, మరి జీతాల సంగతేంటి? డబ్బుల విషయానికొస్తే పరిస్థితి చాలా బాగుంది. ఇండియాలో ఒక ఎంట్రీ లెవెల్ పైథాన్ డెవలపర్గా కెరీర్ స్టార్ట్ చేసిన శాలరీలు చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి. చూడండి, ఫ్రెషర్గా ఏకంగా 4-7 లక్షల వరకు, అదొకటి 2 ఏళ్ల అనుభవం వస్తే 6-10 లక్షల వరకు సంపాదించొచ్చు. ఇది చాలా మంచి స్టార్ట్ కదా. ఇప్పటివరకు పైథాన్ ఎందుకు మంచిదో చూశాం. ఇప్పుడు పైథాన్లో ఒక చాలా ముఖ్యమైన, పవర్ఫుల్ కాన్సెప్ట్ గురించి మాట్లాడుకుందాం. అదే క్లాసెస్. సింపుల్గా చెప్పాలంటే ఇవి ఒక బ్లూ ప్రింట్ లాంటివి. ఏదైనా నిర్మించడానికి ఒక ప్లాన్ అన్నమాట. ఈ బ్లూ ప్రింట్ అనాలజీని ఇంకొంచెం బాగా అర్థం చేసుకుందాం. ఆలోచించండి, ఒక ఇంటి ప్లాన్, అదే బ్లూ ప్రింట్. ఆ ఒక్క బ్లూ ప్రింట్తో మనం ఒకేలాంటి ఇల్లు ఎన్ని కావాలంటే అన్ని కట్టుకోవచ్చు కదా. పైథాన్లో క్లాస్ కూడా అంతే. అదొక ప్లాన్. ఆ ప్లాన్ని ఉపయోగించి మనం కావలసినన్ని వస్తువుల్ని, అంటే ఆబ్జెక్ట్స్ని తయారు చేసుకోవచ్చు. ఇంకా టెక్నికల్గా చెప్పాలంటే క్లాస్ అనేది ఆబ్జెక్ట్లను తయారు చేసే బ్లూ ప్రింట్. ఒక వస్తువుకి సంబంధించిన డేటా అంటే దాని గుణాలు, అలాగే దాని ప్రవర్తనలు అంటే అది చేసే పనులు, వీటన్నింటినీ కలిపి ఒకే చోట పెడుతుంది. ఉదాహరణకు, కారు అనేది ఒక క్లాస్ అనుకుందాం. దానికి రంగు, వేగం లాంటివి గుణాలు, స్టార్ట్ అవ్వడం, ఆగడం లాంటివి ప్రవర్తనలు. మరి ఆబ్జెక్ట్ అంటే ఏంటి? క్లాస్ అనేది కార్ బ్లూ ప్రింట్ అయితే, ఆ బ్లూ ప్రింట్ ఉపయోగించి మనం కట్టిన ఒక స్పెసిఫిక్ ఎర్ర రంగు టొయోటా కారుంది చూసారా, అదే ఒక ఆబ్జెక్ట్. ప్రతి ఆబ్జెక్ట్కి దాని సొంత ప్రత్యేకమైన లక్షణాలుంటాయి. సో మొత్తం ప్రాసెస్ చాలా సింపుల్. 2 స్టెప్పులు. ఫస్ట్, క్లాస్ని డిఫైన్ చేయాలి, అంటే బ్లూ ప్రింట్ తయారు చేయాలి. సెకండ్, ఆ బ్లూ ప్రింట్ నుంచి ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలి, అంటే ఇల్లు కట్టాలి. అంతే. ఇప్పటిదాకా మనం కెరీర్, టెక్నాలజీ గురించి మాట్లాడుకుందాం. కాని పైథాన్ నేర్చుకోవడం వల్ల ఇంకో అద్భుతమైన ప్రయోజనముంది. ఇది కేవలం కోడింగ్ మాత్రమే కాదు, మన మెదడుకు పదును పెట్టే ఒక అద్భుతమైన సాధనం కూడా. లాజికల్ థింకింగ్, అంటే తార్కిక ఆలోచన. జీవితంలో ఇది ప్రతిచోటా అవసరం కదా.
ఒక సమస్యను ఎలా చూడాలి, దాన్ని ఎలా విడదీయాలి, ఎలా పరిష్కరించాలి, ఇదంతా లాజికల్ థింకింగే. పైథాన్ కోడింగ్ నేర్చుకుంటే ఈ స్కిల్ సహజంగానే డెవలప్ అవుతుంది. అదెలాగంటే కోడింగ్ రాసేటప్పుడు ఎవరైనా సరే ఈ స్టెప్స్ని ఫాలో అవ్వాల్సిందే. మొదట అసలు సమస్య ఏంటో గుర్తించాలి. తర్వాత ఆ పెద్ద సమస్యను చిన్న చిన్న టాస్క్లుగా విడగొట్టాలి. ఆ తర్వాతే స్టెప్ బై స్టెప్ కోడ్ రాయాలి. రాశాట టెస్ట్ చేయాలి. తప్పులుంటే డీబగ్ చేసి సరిచేయాలి. చూశారా, ఈ ప్రాసెసే మన ఆలోచనా విధానాన్ని ఒక పద్ధతిలో పెడుతుంది. అందుకే ముఖ్యంగా చిన్న వయసులో పైథాన్ నేర్చుకోవటం వల్ల చాలా మేధోపరమైన ప్రయోజనాలుంటాయి. ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీస్ పెరుగుతాయి, మ్యాథమెటికల్ రీజనింగ్ మెరుగవుతుంది. ఇంకా చెప్పాలంటే క్రియేటివిటీ, ప్లానింగ్ ఇలా చాలా స్కిల్స్ డెవలప్ అవుతాయి. ఇది వాళ్ళ భవిష్యత్తుకు ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ వేసినట్టే. సో చివరిగా చెప్పేదేంటంటే పైథాన్ అనేది కేవలం ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మాత్రమే కాదు, అదొక కెరీర్, అదొక ఆలోచన విధానం, అదొక శక్తివంతమైన సాధనం. ఇప్పుడు అసలు ప్రశ్న ఒక్కటే, ఇంతటి అద్భుతమైన సాధనంతో మనం ఏం నిర్మించబోతున్నాం, భవిష్యత్తును ఎలా మలచబోతున్నాం? ఇది మనం ఆలోచించాల్సిన విషయం.